మన భారతదేశ దేవాలయాల్లో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. అందులో కొన్ని విషయాల్ని అంత త్వరగా నమ్మలేము కూడా, అలాని పూర్తిగా కొట్టి పారేయలేము. అలాగే కొన్ని దేవాలయాల్లో తెలియని మిస్టరీలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటి వింతే ఒకటి ఈ కెరాడు దేవాలయం. ఆ గుడిలో దాగి ఉన్న ఒక మిస్టరీ గురించి వింటే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది. చీకటి పడిన తర్వాత కనుక ఆ గుడిలోనికి వెళితే ఇక తిరిగి రారట, శిలలుగా మారిపోతారట. ఇంతకీ ఎక్కడుందా ఆ గుడి? రాజస్థాన్ బర్మార్ జిల్లా కేంద్రానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో, జైసల్మేర్కి 157 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాత్మా గ్రామంలో ఉంది కెరాడు గుడి. నిజానికి ఇది ఒక గుడి కాదు, 5 ఆలయాల సమూహమైన సోమేశ్వర స్వామి గుడి. ఈ 5 ప్రస్తుతం విష్ణుమూర్తికి అంకితమిచ్చిన గుడిని మాత్రం చూడడానికి వీలవుతుంది. మిగిలినవి శివదేవునికి అంకితం చేయబడినవి. వేల సంవత్సరాల పురాతన ఆలయం ఇది. నిజానికి ఒక మరుగున పడిపోయిన దేవాలయం ఇది. కానీ దీనికున్న అసాధారణమైన మిస్టరీ కారణంగా ప్రస్తుతం ఒక పర్యాటక స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో సూర్యాస్తం అయిన తర్వాత ఉంటే మనుషులు రాళ్లుగా మారిపోతారట. అయితే ఈ మిస్టరీ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక ఋషి తన శిష్యులతో కలిసి ఈ ఆలయానికి వచ్చాడట. తన శిష్యుల్ని ఆలయంలోనే ఉండమని, తన స్థానికంగా ఉన్న ప్రదేశాలను చూసి వస్తానని బయలుదేరాడట. అలా బయలుదేరిన ఋషి కొంతకాలం పాటు చుట్టుపక్కల ప్రదేశాలు సంచరిస్తూ అలాగే ఉండిపోయాడట. అయితే ఈలోగా గుడిలో ఉన్న తన శిష్యులకు ఆరోగ్యం పాడైపోవడంతో రోగాల బారిన పడ్డారట. అయితే వారు అంత రోగాల్లో ఉన్నా సరే స్థానికులెవరూ వారికి సహకరించలేదట. కొంతకాలానికి తిరిగి వచ్చిన ఆ ఋషి శిష్యులకు పట్టిన గతి గురించి తెలుసుకుని స్థానికులపై కోపంతో వారిని ఈ విధంగా శపించాడట. నా శిష్యులు బాధపడుతున్నా స్పందించకుండా కఠిన హృదయంతో రాతి మనుషుల్లా ఉన్న మీరు నిజంగానే శిలలుగా మారిపోవాలని శపించాడట. అయితే అందులో ఒక స్త్రీ తన శిష్యులకు సాయం చేసిందని తెలుసుకుని, నువ్వు వెనక్కి తిరగకుండా వెళ్ళిపోతే నీకు ఈ శాపం వర్తించదు అని చెప్పాడట. అయితే ఆ స్త్రీ కొంత దూరం వెళ్లి మానవులకున్న సహజ ఉత్సుకతతో వెనక్కి తిరిగి చూడడంతో ఆమె కూడా శిలగా మారిపోయిందట. ఆ శిలను కూడా ఇప్పుడు మనం గ్రామంలో చూడవచ్చునని స్థానికులు చెబుతూ ఉంటారు. అప్పటి నుంచి గుడిలోనికి ఎవరు సూర్యాస్తం అయిన తర్వాత ప్రవేశించరని చెబుతున్నారు స్థానికులు. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.